ఇది బీబీసీ ప్రపంచం. నేను గౌతమి ఖాన్. ముందుగా హెడ్లైన్స్. కాఠ్మాండు విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయిన విమానం. 18 మంది ప్రయాణికుల దుర్మరణం. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వ పోరులో దూసుకెళ్తున్న కమలా హారిస్. నవంబర్లో జరిగే ఎన్నికలు అరాచకత్వానికి స్వేచ్ఛకు మధ్యేనని వ్యాఖ్య. అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు. ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపిన వందలాది మంది. గాజాలోని ఖాన్ యూనిస్లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం. ఇప్పటికే 150,000 మంది అక్కడి నుంచి పారిపోయారన్న యుఎన్. మరో 2 రోజుల్లో మొదలవనున్న ప్యారిస్ ఒలింపిక్స్. క్రీడా పోటీలు సరిగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు. నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన పైలట్ ఒక్కరే ప్రాణాలతో బయటపడగలిగారు. పూర్తి వివరాలు ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. సౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం కాఠ్మాండు విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే కూలిపోయింది. న్యూ పోఖరాకు వెళ్లాల్సిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది సౌర్య ఎయిర్లైన్స్కు చెందిన టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది నేపాలీలే కాగా ఒక యెమెనీ పౌరుడు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి పైలట్కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. భద్రతా ప్రమాణాల విషయంలో నేపాల్ విమానయాన రంగం ఇప్పటికే చాలా అపఖ్యాతి పాలైంది. దీనికి అనూహ్య వాతావరణ పరిస్థితులతో పాటు నిబంధనలు సరిగా పాటించకపోవడం కూడా కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీబీసీ నేపాలీ ప్రతినిధి ప్రదీప్ బాషియాల్ అందించిన రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. This happened early in the morning at around 11:15 local time. ఈ ప్రమాదం ఉదయం 11:15 ప్రాంతంలో జరిగింది. రెస్క్యూ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. కొద్దిసేపటి కింద నేను కాఠ్మాండు ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడాను. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో ఇంకా తెలియలేదని వారన్నారు. ఈ మెయింటెనెన్స్ ఫ్లైట్ నిజానికి పోఖ్రాకు వెళ్ళాలి. నేపాల్లో అదొక ప్రముఖ పర్యాటక నగరం. విమానం చాలా మంచి కండిషన్లో ఉండాలి. విమానంలో ఉన్నవారిలో ఎక్కువ మంది సౌర్య ఎయిర్లైన్స్ సిబ్బంది. వాళ్లంతా చాలా సీనియర్ టెక్నికల్ సిబ్బంది. భద్రతా ప్రమాణాల విషయంలో నేపాల్ విమానయాన రంగం రికార్డు చాలా అధ్వానంగా ఉంది. ఈ విషయం ప్రపంచమంతా తెలుసు. నేపాల్లో వరుసగా 3వ ఏడాదిలో జరిగిన విమాన ప్రమాదం ఇది. 2023లో పోఖరాలో చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో విమానం కూలిపోయిన మరో ఘటనలో 22 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా గత 5 ఏళ్లలో విమాన ప్రమాదాలు, హెలికాప్టర్లు కూలిపోయిన ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. And that's excluding helicopters and other single engine aircrafts. మరో స్టోరీ చూద్దాం. అమెరికాలో నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అరాచకత్వానికి స్వేచ్ఛకు మధ్య పోటీ ఉంటుందన్నారు కమలా హారిస్. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా అనధికారికంగా ఎంపికైన తర్వాత విస్కాన్సన్లో మొదటి ర్యాలీలో ప్రసంగించిన ఆమె ట్రంప్ దేశాన్ని వెనక్కి నడిపించాలనుకున్నారని ఆరోపించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన ప్రచారాన్ని అద్భుతంగా ఆరంభించారని, జో బైడెన్ పోటీ నుంచి తప్పుకున్న 24 గంటల్లోనే $10 కోట్ల విరాళాలుగా వచ్చాయని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. ఉత్తర అమెరికా నుంచి బీబీసీ ప్రతినిధి డేవిడ్ విలిస్ అందిస్తున్న కథనం. ఓ కొత్త పాత్ర తెరమీదకొచ్చింది. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ఆమెకు 30 గంటలు కూడా పట్టలేదు. అధికారికంగా ఇంకా పేరు ప్రకటించినప్పటికీ ఇప్పుడీమె డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి. కమలా హారిస్ ప్రచార కార్యక్రమంలో తన ఫ్రీడమ్ పాటను వాడుకోవడానికి ప్రముఖ గాయని బియాన్స్ అంగీకరించారు. కమలకు మద్దతు పలికిన ప్రముఖ సెలబ్రిటీల్లో జార్జ్ క్లూనీ కూడా ఉన్నారు. కమల బరిలోకి దిగడం అధ్యక్ష రేసులో ఉత్సాహాన్ని నింపింది. స్వింగ్ స్టేట్ విస్కాన్సిన్లో తన మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించిన కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని అన్నారు. ఆయన దోషిగా తేలిన నేరస్తుడైతే తనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన నేపథ్యం ఉందన్నారు. I took on perpetrators of all kinds. ఆ బాధ్యతల్లో నేను అన్ని రకాల నేరస్తుల్ని ఎదుర్కొన్నాను. మహిళలను హింసించిన వాళ్లను, వినియోగదారులను నష్టపరిచిన మోసగాళ్లను, తమ సొంత లాభాల కోసం చట్టాలను ఉల్లంఘించిన వంచకులను, అన్ని రకాల వారిని ఎదుర్కొన్నాను. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ రకం వాళ్ల గురించి నాకు బాగా తెలుసని నేను ఊరికే ఏమీ అనడం లేదు. So hear me when I say I know Donald Trump's type. తన క్యాంపెయిన్ను ఆమె ప్రజల క్యాంపెయిన్ అని పిలుస్తున్నారు.
ఈసారి ఆమె ఖచ్చితంగా వైట్ హౌస్ పీఠాన్ని అధిరోహిస్తారని ఆమె మద్దతుదారులంతా నమ్మకంగా ఉన్నారు. కమలా హ్యారిస్ గురించి చాలా ఉత్సాహంతో ఉన్నాను. ఆమెను చాలా ఏళ్లుగా ఫాలో అవుతున్నాను. ట్రంప్ను ఎదుర్కొనేందుకు ఆమె చాలా సమర్థవంతమైన క్యాండిడేట్ అని నా అభిప్రాయం. ఆమె గెలుస్తారని నేను నమ్ముతున్నా. ఆమె బైడెన్ కన్నా ఎక్కువ ఓట్లు సాధిస్తారు. ట్రంప్ అన్ని ఓట్లు ఎలాగూ సాధించలేరు. Only one old man in the race now. ఈ రేసులో ఇప్పుడు వయోవృద్ధుడు ఒక్కరే మిగిలారు. ఆయన జో బైడెన్ మాత్రం కాదు. ఇప్పుడు ఓ చురుకైన అభ్యర్థి మనకున్నారు. ఈసారి ఎన్నికలు చాలా ఉత్సాహకరంగా ఉంటాయి. ఆమెకు ఈ అనూహ్య అవకాశాన్ని కల్పించిన వ్యక్తి మంగళవారం వైట్ హౌస్కు తిరిగొచ్చారు. కోవిడ్తో బాధపడుతున్న జో బైడెన్ గత వారం ఐసోలేషన్లోనే గడిపారు. తాను ఈ పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారో, ఎందుకు తన డిప్యూటీకి అవకాశమిచ్చారో ఆయన ఈ రాత్రి చేయబోయే టెలివిజన్ ప్రసంగంలో చెబుతారు. ఒక అభ్యర్థి క్యాంపెయిన్కు ఇంత తక్కువ సమయం లభించడం ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. Are you ready to get to work? Do we believe in freedom? మీరు పనిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారా? మనకు స్వేచ్ఛలో విశ్వాసం ఉందా? మనకు అవకాశంలో విశ్వాసం ఉందా? అమెరికా వాగ్దానంపై విశ్వాసం ఉందా? దానికోసం పోరాడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? మనం పోరాడామంటే ఇక గెలుపు మనదే. And when we fight, we win. God bless you. God bless you. కమల ప్రచారంలో అబార్షన్ హక్కులు, గన్స్ నియంత్రణ కీలక అంశాలుగా ఉంటాయి. ఆదివారం నుంచి ఇప్పటి వరకు ప్రచారం కోసం ఇప్పటికే $10 కోట్ల విరాళాలు పోగయ్యాయి. ఒక దశలో అధ్యక్ష పోటీలో వెనకబడ్డట్టు కనిపించిన డెమోక్రాట్లలో కమలా హ్యారిస్ కొత్త ఊపిర్లు నింపారనడం నిస్సందేహం. బంగ్లాదేశ్లో కర్ఫ్యూను సడలించారు అధికారులు. ప్రభుత్వ కార్యాలయాలను 4 గంటల పాటు మళ్లీ తెరిచారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వివాదాస్పద జాబ్ కోటాకు వ్యతిరేకంగా గత వారం హింసాత్మక ఘర్షణలు జరిగాయన్నది తెలిసిందే. ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించాలని, విశ్వవిద్యాలయ పరిసరాల్లోంచి పోలీసుల్ని వెనక్కి తీసుకోవాలని, వర్సిటీలను మళ్లీ తెరవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వానికి మరో 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. తాజా కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం కోటాను చాలా వరకు వెనక్కి తీసుకుంది. మరో స్టోరీలోకి వెళితే దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం నుంచి సోమవారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 150,000 మంది ప్రజలు పారిపోయారని యుఎన్ తెలిపింది. నగరంలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. గాజా స్ట్రిప్లో ఇప్పుడు దాదాపు 80% మందికి ఇలా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు అందాయని UNRWA వెల్లడించింది. BBC ప్రత్యేక ప్రతినిధి ఫర్గల్ కీన్ అందిస్తున్న ఈ కథనంలోని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు. ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతున్న పాలస్తీనీయులు వేరు. యుద్ధం, ఖాన్ యూనిస్ను 24 గంటల్లోపు ఖాళీ చేయాలనే హెచ్చరికలు వీరిని తరిమేస్తున్నాయి. ఇలాంటి దృశ్యాలు ఇక్కడ రోజూ కనిపిస్తాయి. ఐమన్ అల్ ఖవాజీ గాయపడ్డ తన చిన్నారిని పట్టుకుని పరిగెత్తుతున్నారు. కానీ వైద్య సహాయం కన్నా ముందే బిడ్డ తండ్రి ఒడిలోనే కన్నుమూశాడు. ఏం నేరం చేశాడని వీడికి శిక్ష అంటూ ఆయన వాపోతున్నారు. కుటుంబమంతా చిన్నాభిన్నమైపోయింది. ఖాన్ యూనిస్లో హమాస్ ప్రతిఘటనకు దిగడంతో ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతంపై మళ్లీ విరుచుకుపడింది. ఈ పట్టణ యుద్ధతంత్రంలో సురక్షితమైన జాగా అనేదే లేదు. రఫాకు దక్షిణాన ఇజ్రాయెల్ సాయుధ శకటాలపైన దాడులు చేస్తోంది హమాస్. ఇళ్లలోంచే అది గెరిల్లా దాడులు చేస్తోంది. ఈ యుద్ధం మొదలై 300 రోజులు కావస్తుంది. ఖాన్ యూనిస్లో ప్రతిరోజు ఎవరో ఒకరి కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. ఇప్పటికే కుదేలైన వైద్య వ్యవస్థ కొత్తగా గాయపడ్డ వారికి చికిత్స అందించలేకపోతోంది. ఈ యుద్ధం మొదలవడానికి ముందు సమీ సులేహ్కు 4 ఏళ్లు, అక్క సిలాకు 7 ఏళ్లు. వాళ్ళిద్దరూ ఇప్పుడిలా నాసర్ హాస్పిటల్లో ఉన్నారు. సిలా కాళ్లు చచ్చబడిపోగా సమీకి పొట్టలో తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ పరిస్థితి నాకు చాలా కష్టంగా ఉంది. ఒక బిడ్డ ఇంటెన్సివ్ కేర్లో, మరో బిడ్డ బయట ఉన్నారు. గాజాలో గాయపడ్డ చిన్నారుల పరిస్థితిపై వస్తున్న అంతర్జాతీయ ఆందోళనల గురించి నేను ప్రధాని సన్నిహితుడితో ప్రస్తావించాను. దానికి ప్రాధాన్యతనిస్తాం. వారికి మానవీయ సాయాన్ని అనుమతించడంతో పాటు మా బందీలను వెనక్కి తీసుకురావడం కూడా నా ప్రాధాన్యతే. వారిలో ఒక చిన్నారి కూడా ఉంది.
4 ఏళ్ల ఏరియల్, ఏడాది వయసున్న కెఫిర్లను వారి తల్లిదండ్రులతో పాటు హమాస్ బందీలుగా పట్టుకెళ్లింది. అయితే వారింకా బతికే ఉన్నారా అనే విషయంలో భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. You never ask us. ఇజ్రాయెల్ ఎలా ఫీల్ అవుతుందనేది మీరు మమ్మల్ని ఎప్పుడూ అడగరు. తమ ఇద్దరు చిన్నారులు ఎక్కడున్నారో కూడా తెలియని వాస్తవంతో ఇజ్రాయెల్ జీవిస్తుంది అనే విషయం మీకు పట్టదు. మీకు నేను ఒకటి చెప్తాను, అవతల వైపు పిల్లల గురించి మీకు నిజంగానే పట్టింపు ఉంటే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుపు సాధించాలి. గాజాను హమాస్ పట్టులోంచి విముక్తి చేయాలి. Hamas does not reign in Gaza. నాసెర్ హాస్పిటల్ మార్చురీ నుంచి ఐమన్ అల్ ఖవాజీ తన చిన్నారి శవాన్ని తీసుకుని సమాధి వైపు వెళ్తున్నారు. చీకటి పడక ముందే మృతులను పూడ్చిపెట్టాలి. బతికున్నవారు ఏదో ఓ ఆశ్రయం చూసుకోవాలి. ఇది ఇవాల్టి BBC ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. నమస్తే.